వెరీ రీసెంట్లీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళానండి. 3 గదులు నిండా విగ్రహం ఉంటది. తను ఆ సర్పం మీద పడుకొని ఉంటాడు. ఒక చెయ్యి ఏమో శివుడి పైన ఉంటది, ఇంకొకటేమో ఇట్లా నాభి నుంచి బ్రహ్మదేవుడి పైన ఉంటాడు. నాకు అర్థం చేసుకోవాలి ఉంది అదేంటో, ఎందుకు అట్లా రిప్రజెంటేషన్ ఉంది అని. ఫుల్ లెంత్ ఎపిసోడ్ కన్జ్యూమ్ చేయలేకపోతే దాని నుండి జనరేట్ అయిన షార్ట్ అండ్ ఇన్ఫర్మేటివ్ క్లిప్స్ కోసం ది ఆర్ఆర్ఆర్ షో క్లిప్స్ అనే యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇట్లాంటి మార్వెల్స్ లోనే నేను వెరీ రీసెంట్లీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళానండి. అసలు ఆర్కిటెక్చర్ చూస్తే నాకు మైండ్ షాక్ అయింది. అక్కడ కెమెరాస్ అలౌ చేయరు బయటికి, లోపలికి బయట వాళ్ళని కెమెరాస్ అలౌ చేయరు. ఒక్కొక్కటి ఎంత డీటెయిల్గా ఉందంటే, ఒక షార్ప్ ఆబ్జెక్ట్ ఏదైనా ఉంటే దాని చుట్టూ మళ్ళీ స్మూత్గా ఉండడము. అసలు అక్కడ ఉన్న స్కల్ప్చర్స్ కానీ, నేను ఇంత ఫొటోస్ బయటికి రాలేవు కాబట్టి ఇట్లా ఉంది. ఇవన్నీ చూస్తూ నేను షాక్ అవుతూ అక్కడ అందరిని అడుగుతున్నా అనమాట, ఏంటిది, నాకు దీని గురించి ఎవరైనా చెప్పండి, ఎందుకు ఇట్లా చెక్కినారు దీన్ని, ఇక్కడ ఎందుకుంది అన్నట్టు నేను అడుగుతుంటే నాకు ఎవరు అంత సరిగ్గా చెప్పలేవు. గైడ్ ఉన్నారు, అది వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అని. ఇదే షాక్ లో నేను దేవుడి దగ్గరికి వెళ్ళినా. ఆ దేవుడు అసలు అక్కడికి వెళ్తుంటే ఏదో తెలియని పాజిటివ్ ఆరా, ఇట్లా గూస్ బంప్స్ లాగా వస్తున్నాయి. అది ఎంత పెద్దగా ఉందంటే 3 గదులు చుట్టూ, అంటే ఆ 3 గదులు నిండా విగ్రహం ఉంటది. తను ఆ సర్పం మీద పడుకొని ఉంటాడు స్వామి. ఒక చెయ్యి ఏమో శివుడి పైన ఉంటది, ఇంకొకటేమో ఇట్లా నాభి నుంచి బ్రహ్మదేవుడి పైన ఉంటాడు. అక్కడ ఉన్న వాళ్ళని అడిగిన, నేను అక్కడ పూజారి ఉంటే కొంచెం ఆగి, నేను వెళ్ళను, నేను ఇక్కడే ఉంటా, నాకు అర్థం చేసుకోవాలి ఉంది, ఎందుకు దీని రూపం మీనింగ్ ఏంటని అడిగితే బ్రహ్మదేవుడు ఇతను నుండి వచ్చినాడు అని ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. బట్ నాకు ఎక్కలే, నాకెందుకు, ఎవరు ఎక్కడి నుంచి వస్తే, ఒక క్యారెక్టర్ ఇదో క్యారెక్టర్, ఒకళ్ళ నుంచి ఒకళ్ళు వచ్చినారు. బట్ నాకు అర్థం చేసుకోవాలి ఉంది అదేంటో, ఎందుకు అట్లా రిప్రజెంటేషన్ ఉంది అని. మిమ్మల్ని అడుగుతున్న ఐడియల్ ఎక్స్ప్లెనేషన్ చెప్తారన్న, ఎందుకు ఉంది, విష్ణుమూర్తి ఎందుకు పడుకుని ఉన్నాడు అట్లా. సో ఇప్పుడు విష్ణుమూర్తి అనంత శయన అని, ఒక విష్ణుమూర్తిని అనంత శయన అంటారు. అంటే అనంతుడు అనే ఒక సర్పం మీద పడుకున్నప్పుడు ఆ పోస్చర్ ని అనంత శయన అంటారు. కింగ్ ఆఫ్ సర్పెంట్స్ కదా. యాక్చువల్లీ వాసుకి కింగ్ ఆఫ్ సర్పెంట్స్, అతను శివుడి మెడలో ఉంటాడు. యాక్చువల్ గా అనంతుడు రాజు అవ్వాలి, కానీ అనంతుడు లేదు, నేను రాజుగా ఉండను అని చెప్పి ఒక రీజన్ కి వెళ్ళిపోతాడు. కాకపోతే కమింగ్ టు దిస్ పాయింట్, ఈ త్రిమూర్తుల పాయింట్ అంటే ఎందుకు అలా ఉన్నారు అనే ఆ పాయింట్ చూస్తే మనకి ఇట్ ఈస్ కంప్లీట్ సైకిల్ ఆఫ్ లైఫ్ అన్నమాట. అంటే ప్రతి పురాణంలో ఆదిదేవుడు అనే ఒక పాయింట్ వస్తుంది. కొన్ని పురాణాల్లో శివుడు ఆదిదేవుడు, కొన్ని పురాణాల్లో విష్ణు ఆదిదేవుడు, కొన్ని పురాణాల్లో ఆదిశక్తి ఆదిదేవత. ఈ ముగ్గురిని చెప్తూ ఉంటారు ఎక్కువగా. సో ఇక్కడ ఏంటంటే అనంత పద్మనాభ స్వామి విషయానికి వచ్చేసరికి, ఫస్ట్ ఆదిదేవుడి నుంచి వచ్చే శక్తి అది వివిధ రూపాల్లోకి వెళ్తుంది. అంటే లైక్ ఒక ఎనర్జీ వేరే వేరే పనులు చేయడానికి వాడచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పొటెన్షియల్ ఎనర్జీ కెన్ బి కన్వర్టెడ్ టు కైనెటిక్ ఎనర్జీ ఆర్ హీట్ ఎనర్జీ, ఇట్లా మనం చెప్పుకుంటాం నార్మల్ ఫిజిక్స్ టర్మ్స్ లో. సో అలా విష్ణువుని పరమాత్మ అనుకుంటే, ఈ పరమాత్మలో చిన్న చిన్న మైనర్ ఆటమ్స్ అనుకుందాం, ఆటమ్స్ కంటే ఆటమ్స్, అవి ఒక్కొక్క ఆత్మ అవుతాయి. సో అది మన కాన్షియస్నెస్. ఆత్మ అనేది మన కాన్షియస్నెస్, మనం అలైవ్ ఉన్నాము అని చెప్పడానికి కాన్షియస్నెస్. తెలుగులో దీన్ని మనం చైతన్యం అంటాం, చైతన్య శక్తి అంటారు. సో ఈ కాన్షియస్నెస్ ఒక రూపం తీసుకోవాలి. విష్ణువు ఫస్ట్ ఏం చేశాడంటే, తను ఇట్లా పడుకున్నప్పుడు, తన యోగ నిద్రలో ఉన్నప్పుడు తన నాభి నుంచి ఒక కమలం కాడ వచ్చింది, బంగారం కాడ. అది ఓపెన్ అయితే ఒక లోటస్ వచ్చింది. ఆ లోటస్ లో ఆ పద్మంలో బ్రహ్మదేవుడు నిద్రపోయి ఉన్నాడు. తను లేచి నేను ఎక్కడున్నాను అని చూస్తూ ఉంటే ఏం చేయాలో తనకి అర్థం కాలేదన్నమాట. కానీ కింద అనంత శయనుడు ఉన్నాడు కదా విష్ణుమూర్తి ఉన్నది ఒక కారణోదకం అనే ఒక ఓషన్ అన్నమాట. సో ఆ ఓషన్ లో తను నిద్రపోతున్నప్పుడు, ఓషన్ అన్నాక వేవ్స్ ఉంటాయి, అలలు సౌండ్ వస్తుంది, తప అని ఆ సౌండ్ వస్తుంది. మనకి ఇప్పటికి కూడా కైండ్ ఆఫ్ సిమిలర్ సౌండ్ మనకు వినగలుగుతాం ఓషన్ దగ్గరికి వెళ్తే, స్టోన్స్ కి కొట్టుకున్నప్పుడు. సో అది ఒక రిథంలో ఆయనకు వినిపించి, నేను ఇప్పుడు తపస్సు చేయాలేమో అని చెప్పి తపస్సు చేశాడు. తపస్సు చేస్తే
చాలా ఏళ్ళకి తనకి విష్ణుమూర్తి కనిపించి నేను నీకు క్రియేషన్ చేసే బాధ్యత ఇస్తున్నాను, సృష్టించే బాధ్యత ఇస్తున్నాను అంటాడు. విష్ణుమూర్తి నుంచేగా వచ్చింది. అవును, విష్ణువు చేసింది ఒక క్రియేటర్కి తను జన్మనిచ్చాడు అన్నట్టు. మొత్తం ఇంకా క్రియేట్ చేసే బాధ్యత అంతా కూడా బ్రహ్మకి ఇచ్చేసాడు. తను ఓన్లీ ఇంకా చూస్తూ ఉంటాడు అనమాట. తను ఓన్లీ లీలలు చేస్తూ అలా చూస్తూ ఉంటాడు. కానీ తర్వాత నెక్స్ట్ వస్తుంది. ఇప్పుడు బ్రహ్మ ఏంటి, ఇంకా ఏమేమి ఉండాలి ప్రపంచంలో, 14 భువనాలు అంటే 14 లోకాలు ఉండాలి. ఓకే, ఈ లోకంలో ఏముండాలి, ఆ లోకంలో ఏముండాలి, మనుషులు ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఇవన్నీ కూడా తను ఒక ప్రాపర్ బ్లూ ప్రింట్ లాగా ఒకటి తయారు చేసుకుని తను క్రియేట్ చేయడం మొదలు పెట్టాడు. ఇప్పుడు క్రియేట్ చేశాక బ్యాలెన్స్ ఇంపార్టెంట్. లైక్ మంచి ఉండాలి, చెడు ఉండాలి, చీకటి ఉంటే పగలు ఉండాలి. పగలు ఒక్కటి ఉంటే చీకటి అంటే ఏంటో తెలియదు కదా. సో సేమ్ వే ఈ బ్యాలెన్స్ కోసం, ఈ బ్యాలెన్స్ తయారు చేయడానికి విష్ణుమూర్తి వేరే వేరే అవతారాల్లో వస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇలా అవతారాల్లో చేంజ్ చేస్తాడు. తప్పు చేసిన వాళ్ళని, ఆ ధర్మం గతి తప్పేసి ఇంకా అధర్మం ఒక లెవెల్ దాటేసి ధర్మాన్ని పడగొడుతుంది, మంచి వాళ్ళని కంప్లీట్గా నాశనం చేస్తుంది అన్నప్పుడు ఆయన వస్తున్నాడు కదా. ఆయన వచ్చి చేసే అంతాన్ని అంతమైపోయాక ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? అంతమైనవన్నీ శివుడు తీసుకెళ్తాడు అన్నమాట. ఆ చివరి ప్లేస్ శివుడు. సో ఇట్ ఈస్ కంప్లీట్ సైకిల్ ఆఫ్ లైఫ్ అన్నమాట. అందుకు శివుడి పైన చేయి ఉంటుంది, ఆ కనెక్షన్ అన్నమాట. లైక్ ఇప్పుడు శివుడి నుంచి ఇట్లా తను తీసుకొని మళ్ళీ ఇంకొక జన్మకి ఇచ్చి మళ్ళీ బ్రహ్మకు ఇంకొక రెస్పాన్సిబిలిటీ, సరే మళ్ళీ క్రియేట్ చేయి. ప్రతిరోజు బ్రహ్మ ఏంటంటే పొద్దున్న మొదలు పెడితే రాత్రి అయ్యేసరికి 4.32 మిలియన్ ఇయర్స్ అయిపోతుంది. జస్ట్ ఇమాజిన్, మనల్ని తీసుకుందాం. మన బాడీ మార్నింగ్ మనం లేచి కూర్చొని నైట్ పడుకున్నాక మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ లేచేసరికి మన బాడీలో ఎన్ని సెల్స్ చనిపోతాయి? సేమ్ వే బ్రహ్మ అలా తాను పొద్దున్న లేచినప్పటి నుంచి తాను నిద్రపోయినంత వరకు మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ లేచేసరికి ఒక సైకిల్ అయిపోతుంది. 4.32 మిలియన్ అంటే మన లెక్కలో 4.32 మిలియన్ ఇయర్స్ అయిపోతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 1 డే ఆఫ్ కంప్లీట్ హోల్ డే ఆఫ్ బ్రహ్మ. అంటే 2 కల్పాలు కలిస్తే తన ఒక రోజు అయిపోతుంది అంటారు. సో ఇట్లా ఈ సైకిల్ ఆఫ్ లైఫ్ని మనకి అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో మనకు కనిపిస్తుంది. అయితే మనం ఇది చూసి మనం ఏం నేర్చుకోవాలి అని మనకు ఒక క్వశ్చన్ వస్తుంది. ఏంటంటే మనం ఒక యాక్చువల్లీ మనిషిగా మనం పుట్టినందుకు స్పిరిచువల్ టర్మ్స్లో చెప్పాలి అంటే మనలో ఉన్న కాన్షియస్నెస్ని మనం ఫస్ట్ గుర్తించాలి. కాన్షియస్నెస్ గుర్తించాలి అంటే మనలో ఉన్న నెగటివిటీ అంతా కూడా తగ్గించుకోవాలి. ఫ్రాంక్గా చెప్పాలంటే ఇప్పుడు నేను ఇంత చదివినాను కూడా నాలో కూడా ఎక్కడో ఒక నెగటివిటీ ఉంటుంది. సమ్టైమ్స్ అది ఈగో అవుతుంది, ఆరగెన్స్ అవుతుంది, లేకపోతే కోపం అవుతుంది, చిన్నవి. కంప్లీట్ ప్యూర్ సాత్వికం అంటే కంప్లీట్ గుడ్నెస్లోకి మనం అచీవ్ చేసినప్పుడు మనలో ఉన్న కాన్షియస్నెస్ మనకు గుర్తించడమే కాకుండా మన ఐడెంటిటీ ఆ కాన్షియస్నెస్ అని మనం గుర్తించి దానితో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాం. అలా కనెక్ట్ అవ్వడమే ఆత్మ పరమాత్మతో కనెక్ట్ అవ్వడం అంటారు. దీనికోసమే చాలా మంది తపస్సులు చేస్తూ ఉంటారన్నమాట. సో ఇట్లా ఇది తెలుసుకోవడం కోసం మనకి అలా డిపిక్ట్ చేస్తారు వాటిని. ఇది కదా చెప్పాలి అక్కడ. వాళ్ళు మంత్రాలు చదివితే ఇప్పుడు జనరేషన్ కి ఎక్కదు అది. అంటే ఏమైతుందంటే రోహిత్, ఇక్కడ మీరు గమనిస్తే ఇంతకుముందు టెంపుల్స్ లో వ్యాఖ్యాన మండపాలు అని ఉండేవి. ఇప్పుడు అవి ఎంతవరకు ఫంక్షనాలిటీలో ఉన్నాయో మనకు తెలియదు ప్రాపర్గా. ఎందుకంటే చాలా వరకు గుడుల్లో వ్యాఖ్యాన మండపాలు లేకుండా చేస్తున్నారు. వ్యాఖ్యాన మండపాలు అంటే మీరు చూసే ఉంటారు, ఇప్పుడంటే మనకి స్మార్ట్ ఫోన్ అన్ని ఓటీటీస్ ఇవన్నీ మనకి వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఆన్ అవర్ హ్యాండ్స్. మన చేతుల్లో మనం అనుకున్నది చేయొచ్చు. కానీ ఇంతకుముందు ఎంటర్టైన్మెంట్ కాదు, లైక్ జనాలకి కాస్త మెంటల్ పీస్ కోసం కూడా గుడికి వెళ్ళి ఒక మండపం ఉంటుంది, ఆ మండపంలో ఒక ప్రవచనకర్త కూర్చొని చెప్తూ ఉంటారు. ఇవాళకి లైక్ చాగంటి కోటేశ్వరరావు గారు, లేకపోతే గరికపాటి నరసింహారావు గారు, ఇంకా వడ్డిపర్తి గారు, ఇలా చాలామంది ఉన్నారు. వాళ్ళంతా కూడా
చేసేది అదే అనమాట. మనకేంటంటే మనం డిజిటల్ గా చూస్తున్నాం అవన్నీ కూడా. నిజానికి వాళ్ళు అక్కడ కూర్చొని అలా చెప్తే చాలా మంది అక్కడ కూర్చొని వినేవాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే అక్కడ సిగ్నిఫికెన్స్ మనకి ఈజీగా తెలిసేది. ఇప్పుడు ఏమైపోతుందంటే ఫ్రాంక్ గా చెప్పాలంటే చాలా మంది గుడికి భయం అయితే ఇంకొకటి ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ కోసం వెళ్తారు. నాకు ఇప్పుడు ఎట్లయినా సరే నాకు ఇది అయిపోవాలి, సో వెళ్ళిపోయి కోరుకుందాం, అయిపోతుంది. అది కాదు టెంపుల్ అంటే. గుడి పర్పస్ అది కాదు. కోరుకో భగవంతుడిని ఏమైనా కోరుకో, ఏం పర్వాలేదు. కానీ మనం ఒక మనలో ఉన్న నెగిటివిటీని దూరం చేసుకోవడం కోసం, మనలో ఉన్న పాజిటివిటీ పెంచుకోవడం కోసం మనం గుడికి వెళ్తాం. మీరు అన్నారు ఇందాక ఏంటంటే ఒక తెలియని పాజిటివ్ ఆరా ఒకటి నేను ఫీల్ అవుతున్నాను అని చెప్పి, అది దానికోసం. ఒక్కసారి ఊహించుకోండి, ఆ పాజిటివ్ ఆరాతో మీరు ఇంటికి వచ్చి ఆ నెక్స్ట్ వీక్ అంతా మీరు చేసే పని ఎలా ఉండింది, దాని ముందు ఎలా ఉండింది. ఆబ్వియస్లీ మీరు డెఫినెట్లీ ఒక చేంజ్ అయితే గమనించే ఉంటారా. లైక్ ఏదో ఒకటి అంటే లైక్ అప్పటి వరకు ఇబ్బంది పెడుతున్న ఒక విషయం ఓకేలే, ఇట్స్ ఓకే, పర్వాలేదు, అవన్నీ అవుతూ ఉంటాయి అని అనిపించిందా? అదనమాట మనకి ఒక టెంపుల్ చేసే అద్భుతం అంటే అది. అండ్ ఇంకొకటి ఏంటంటే కొన్ని టెంపుల్స్ ఎంత పాజిటివ్గా ఉంటాయంటే మనం ఎంత ట్రై చేసినా, ఎంత ఆలోచించినా కూడా ఒక్క చెడు ఆలోచన కూడా రాదు. అంత పవర్ఫుల్ ఉంటాయి. లైక్ ఎస్పెషలీ తిరుమల వెంకటేశ్వర స్వామి అండ్ ఏ ఆలయమైనా సరే, విజయవాడ కనకదుర్గ ఆలయమైనా, ఆఖరికి మనకి ఇక్కడ చిలుకూరు అయినా, ఏదైనా సరే చాలా ఇంకా అన్నిటికంటే పెద్దది ఇది అరుణాచలం అదే మహాదేవుని ఆలయం, ఇంకా అట్లా చాలా ఉన్నాయి. ఫైనల్గా అంటే ఏ దేవుడు ఏ దేవత అని కాదు, కంప్లీట్ ఏ రూపమైనా సరే మనకు వచ్చేది పాజిటివిటీ. అది మనల్ని ముందుకు నడిపించే శక్తి. దానికోసం ఇవన్నీ ఉంటాయి అన్నమాట. లైక్ అర్థం చేసుకోండి, ట్రై టు కనెక్ట్, అంటే మీతో మీరు కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి అని. సో ఇది చెప్పడానికి అలా అది ఉంది. ఇది ముగ్గురు అర్థమైంది. మరి స్నేక్ వచ్చేసి ఏంటంటే రెండు రకాలుగా ఉంటుంది. శివుడి మెడలో ఒక స్నేక్ ఉంటుంది. అనంతుడు ఇందాక చెప్పాం కదా, విష్ణు శయనించేది, అతన్ని ఆదిశేషుడు అని కూడా అంటారనమాట. అనంతుడు అంటే టైమ్లెస్. అంటే విష్ణువు ఒక టైమ్లెస్ ఫ్యాక్టర్ అని చెప్పడానికి దాని మీద శయనిస్తున్నాడు అనే ఒక ఎక్స్ప్లెనేషన్ వస్తుంది. మళ్ళీ శివుడు ధరించే వాసుకి పాముకి ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఏంటంటే మనిషిలో ఉన్న కుండలిని శక్తి అంటారు కదా, దాన్ని ఒక వైట్ స్నేక్ తో రిప్రజెంట్ చేస్తారు కదా. సో దానికి కూడా అన్నమాట. కానీ ఇక్కడ నేను చెప్పింది ఒక్క మీనింగ్ మాత్రమే. ఇంకా ఇలాంటివి మనం వెళ్తే చాలా మీనింగ్స్ ఉన్నాయి అసలు. లైక్ అనంతుడు అక్కడికే ఎందుకు వెళ్ళి సెటిల్ అయిపోయాడని కూడా ఒకటి ఉంటుంది విష్ణుమూర్తి దగ్గర. అలా దానికి సంబంధించిన ఒక కథ ఉంటుంది. మళ్ళీ ప్రళయం వచ్చినప్పుడు అనంతుడు నుంచి వచ్చే అగ్ని ద్వారా ఆ 14 భువనాలన్నిట్లోనూ కొన్ని లోకాలు అంతమైపోతాయి అన్నట్టు భాగవత పురాణంలో ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో అర్థమైన దాన్ని బట్టి ఇవన్నీ కూడా హ్యూమానిటీకి వాళ్ళ క్యారెక్టర్ని, వాళ్ళని కాన్షియస్గా తీర్చిదిద్దడానికి ఈ కథలన్నీ చెప్తున్నారు అని. ఇప్పుడు నిజంగా ఆలోచిస్తే పాము లేచి ఫైర్ వదిలి లోకాలను కాల్చడం అనేది అది కాదు కాన్సెప్ట్. అది కాదు కాన్సెప్ట్ ఏంటి, నీ లోపల ఉన్నది నువ్వు. ఎగ్జాక్ట్లీ రైట్. ఇప్పుడు ఏమంటారు అంటే చాలాసార్లు అంటే మనకేంటంటే ఇందాక నేను చెప్పినట్టు ఈ వ్యాఖ్యాన మండపాల్లో ఈ టైప్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఉండేది. మీరు గమనిస్తే ఇప్పటికీ కూడా ప్రవచనకర్తలు ఎంత అందంగా చెప్తారంటే అది ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు స్లోగా చెప్పినా కూడా ఒక 3-4 అవర్స్ అయినా సరే కంటిన్యూస్గా అట్లా వినాలనిపిస్తుంది. అంత ప్లెజెంట్గా ఉంటుంది అనమాట. కానీ ఎంతమంది అంత టైం పెడుతున్నారు కదా. సో చాలా మంది ఏంటంటే రాను అంటే లైక్ జనరేషన్ వెళ్ళే కొద్దీ ఆ స్టోరీ ఒక్కటి వెళ్ళిపోయింది. ఆ కింద ఉన్న మీనింగ్, దాని పర్పస్, దాని రీజనింగ్ అంతా కూడా అంతే మడుగుని పడిపోయింది అంతా.